ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటా మనకేమి ప్రయోజనము? ఒక వ్యక్తి తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇయ్యగలడు? ఒక వ్యక్తి తన యోగ్యతను గురించి ఆలోచించుట కంటే ఈ లోకంలో ఉన్నతమైనటువంటి అంశం మరి ఏముంది? అయితే కొంతమంది వ్యక్తులు ఈ లోకంలో భౌతికమైనటువంటి సంపదలు, అల్పమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సౌఖ్యములు వెతుకుతూ ఈ లోకంలో తమకు ఇవ్వబడినటువంటి జీవిత దినములను వ్యర్థంగా కొనసాగిస్తున్నారు. వారు తమ యొక్క ఆత్మ విషయమై నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. అయితే ఒక విషయం మనం గుర్తెరగాలి. ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఈ లోకంలో ఇవ్వగలిగింది ఏముంది? క్రీస్తు ప్రభు తన ప్రాణమును పాపులమైనటువంటి మన కొరకు బలిగా అర్పించాడు. అయితే మనము దేవుని ఎదుట ఈ విధమైనటువంటి విజ్ఞాపన చేయాల్సినటువంటి వారమైన ప్రభువా, నీ చిత్తమును చూచుటకు మా కన్నులు తెరవబడినట్లు మాకు సహాయం చేయు. అది మాత్రమే కాకుండా ఆ నిచ్చెన